ఓం శ్రీ మాత్రే నమః. మార్చి 28వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, శుక్రవారం. తిథి చతుర్దశి. రాత్రి 7:09 వరకు. నక్షత్రం పూర్వభాద్ర. రాత్రి 9:43 వరకు. వర్జ్యం ఉదయం 6:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుంచి 9:23 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:23 నుంచి 1:21 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:06 నుంచి 3:37 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:10. సూర్యాస్తమయం సాయంత్రం 6:08. ఈరోజు విశేషం పాల్గొన్న శుక్రవారం. ముగ్గురు శక్తి స్వరూపిణిలో ఒకరైన విష్ణు పత్ని లక్ష్మీదేవి ధనానికి అధిదేవత. లక్ష్మిని పూజించేవాళ్లు అపార ధనరాశులతో తొలతూగడమే కాదు, ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజును ధనదేవతను ఆరాధిస్తే సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శుక్రవారం ఈ నిబంధనలను పాటించి జీవితంలో లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి వీలైన వారు ఉపవాసం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. అయితే ఈ రోజున మనం కొన్ని ఆచారాలు, నియమాల ప్రకారం లక్ష్మీదేవిని పూజించాలని గుర్తుంచుకోండి. మీరు కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, ఆమె ఆశీర్వాదం పొందాలనుకుంటే శుక్రవారం దీనికి అత్యంత పవిత్రమైన రోజు. శుక్రవారం రోజు ఈ పనులు చేస్తే పనిలో ఆటంకాలు తొలగి వృత్తిలో పురోభివృద్ధి, ధనప్రాప్తి, కోరికలు నెరవేరుతాయి. అయితే శుక్రవారం మీరు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవులకు శుక్రవారాల్లో రొట్టెలను ఆహారంగా ఇవ్వాలి. ఈ రోజున గోపూజ చేసిన తరువాత మీకు చేతనైనంతలో పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి. దీంతో పాటు మీరు ఈ రోజున లక్ష్మీదేవికి పాయలను సమర్పించాలి. శుక్రవారం రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా ప్రసన్నమవుతుంది. ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎన్నో కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటాడు. లక్ష్మీదేవికి ఇలా చేయడం వల్ల ఆ కష్టాల నుంచి బయటపడవచ్చు. మీరు కూడా ఐశ్వర్యాన్ని పొందాలనుకుంటే శుక్రవారం తెల్లవారుజామున స్నానం చేసి ఈ మంత్రాన్ని 11 సార్లు తప్పకుండా జపించండి. ఈ మంత్రం కేతు మంత్రం. శుక్రవారం తెల్లవారుజామున జపించడం వల్ల జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలు నయమవుతాయి. మీకు ఏదైనా ప్రత్యేక కోరిక ఉంటే శుక్రవారం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. శివలింగానికి కొబ్బరికాయను సమర్పించి చేతులు జోడించి మీ కోరిక నెరవేరాలని ప్రార్థించండి. శివుడు తప్పకుండా మీ కోరికలన్నీ తీరుస్తాడు. మీరు మంచి జీవిత భాగస్వామిని పొందాలనుకుంటే, లేదా మీ భాగస్వామి నుంచి ప్రేమను పొందాలనుకుంటే, లేదా వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని పొందాలనుకుంటే మీరు శుక్రవారం రోజున 21 సార్లు కేతు మంత్రాన్ని జపించాలి. ఓం శ్రం శ్రీం శ్రౌం సహ కేతవే నమః. శుక్రవారం లక్ష్మీ పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయి. పెళ్లి కాని వారు శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తే మంచి భర్త లభిస్తాడు. వివాహితులకు లక్ష్మీ పూజ సంతోషాన్ని పెంచుతుంది. ఉపాధి రంగంతో పాటు అన్ని రంగాలలో ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సంతానం కోసం శుక్రవారాల్లో లక్ష్మీ పూజ చేయాలి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. ఇష్ట కార్యాలు త్వరగా పూర్తి చేస్తారు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. అనేక శుభయోగాలు ఉన్నాయి. ఒక విజయ వార్త వింటారు. నలుగురిని కలుపుకొని పోవాల్సిన సమయం ఇది. వ్యతిరేకించేవారు ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. దైవానుగ్రహంతో ఆపదలు తొలగుతాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. మిత్రుల అండ లభిస్తుంది. సమయానికి ఆర్థిక సహాయం అందుతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు. వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వివాదాలకు దూరంగా ఉండాలి. చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులు కలుస్తారు.
ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నవారు సమస్యలు తగ్గుముఖం పట్టిస్తారు. అన్ని కార్యాలందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇష్టదేవతా దర్శనం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా శుభ ఫలితం ఉంటుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఒత్తిడి ఉన్న విజయం మీ సొంతమవుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. పెద్దల సూచనలు పనిచేస్తాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రుల సహకారంతో కొత్త పనిని ప్రారంభిస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. అనుకున్న ఫలితం వస్తుంది. ఉత్తమ జీవితాన్ని పొందుతారు. మీరు మీ ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. విటమిన్లు, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయనున్నారు. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్కు ఇది సమయం కాదు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొంతవరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో పురోగతి, గౌరవ మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. మంచి సంస్థల ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పర్వాలేదు. మొక్కులు చెల్లించుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సన్నిహితుల సాయం అందుకుంటారు. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. ఆదిత్య హృదయం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మబలంతో ఒక గొప్ప విజయాన్ని సాధిస్తారు. సంకల్ప సిద్ధి ఉంది. ఇబ్బందులు క్రమంగా తొలగుతాయి. ఒక విషయంలో లాభపడతారు. శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయత్నపూర్వక విజయాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి. అదృష్ట ప్రాప్తి ఉంది. ఆశించిన ఫలితానికి దగ్గరలోనే ఉంటారు. ధన యోగం ఉంది. వ్యయము పెరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మనసులోని సంకల్పానికి కార్యరూపాన్ని ఇస్తారు. ఆర్థిక అంశాలు శుభప్రదం. నూతన వ్యక్తులతో పరిచయం లభిస్తుంది. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. తొందర పడవద్దు. గృహ నిర్మాణాది కార్యాల్లో పురోగతి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఈ రోజు మీరు కాస్త గందరగోళానికి గురవుతారు. అయితే కొంత సమయం వరకు మాత్రమే ఇలా ఉండనుంది. పనిని పూర్తి చేయడానికి మీకు అవసరమైన శక్తి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సమయాన్ని గడుపుతారు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. అయిన వారు సహాయం చేయకపోయినా మిత్రుల చేయూతతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఆదాయం నిలకడగా ఉన్న ఖర్చులు పెరుగుతాయి. రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి రాజయోగం గోచరిస్తోంది. ఉత్సాహంగా పనుల్లో నిమగ్నం అవ్వాలి. ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తాయి. సత్వర నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి. కార్య విజయం ఉంటుంది. వాద ప్రతివాదాలతో కాలం వృధా కానియవద్దు. ధనయోగం వల్ల సమస్యలు తొలగుతాయి. పట్టుదలతో పనులు ప్రారంభిస్తారు. లక్ష్యం చేరువలోనే ఉంది. ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు. కోరుకున్న ఫలితం నిదానంగా వస్తుంది. శాంతంగా సంభాషించాలి. విసుగు తెప్పించే సందర్భాలు ఉంటాయి. దైవ బలం రక్షిస్తుంది. సాహసోపేత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు శ్రమతో మంచి ఫలితం వస్తుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహన యోగం.
నిరుద్యోగులు ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. అన్ని కార్యాలందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మహాలక్ష్మి ధ్యానం శుభదాయకం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఒక శుభవార్తను వింటారు. ధైర్యం తగ్గనియవద్దు. అపార్థాలకు తావు లేకుండా స్పష్టంగా మాట్లాడాలి. నిర్ణయాలు అనుకూలిస్తాయి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి. ఆదిత్య స్థుతి మంచిది. మంచి జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. ఇబ్బందులను సునాయాసంగా అధిగమిస్తారు. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి. సామరస్య ధోరణి ఉత్తమం. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అనుకున్నది సాధిస్తారు. స్థిరత్వం వస్తుంది. లక్ష్య సాధనలో ముందడుగు వేస్తారు. మిత్రుల సహకారం అందుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగపరంగా శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో నూతనోత్సాహం ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో అధికారులు సహకరిస్తారు. ఆర్థిక, వివాహ, ఆరోగ్య విషయాల్లో బాగా మేలు జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగుతాయి. శత్రు బాధలు ఉండవు. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటే సరిపోతుంది. అభివృద్ధి పదంలో పయనిస్తారు. ధనలాభం ఉంటుంది. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. మిత్రబలం పెరుగుతుంది. ఇంట బయట శుభప్రదంగా ఉంటుంది. చంచల స్వభావంతో కొన్ని ఇబ్బందులు వస్తాయి. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెరుగుతుంది. ఇబ్బందులు తగ్గుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. అనుకూల ఫలితాలు ఉన్నాయి. శత్రువుల సూచనలు అవసరం. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. మధ్యలో మేలు జరుగుతుంది. శుభవార్తను వింటారు. కోరికలు నెరవేరుతాయి. ఏదైనా పాజిటివ్గానే ఆలోచించడం మంచిది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీరు చేసే పనుల్లో మీ చుట్టూ ఉన్న వారికి సహాయపడతారు. వస్తు లాభం గోచరిస్తుంది. ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఇతరులకు ఇతోధికంగా సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఇష్ట దేవతా ధ్యానం చేయాలి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో పనిచేసి విజయం సాధిస్తారు. స్పష్టమైన ఆలోచనలతో అభివృద్ధి వైపు పయనిస్తారు. అనుకున్నది వెంటనే సిద్ధిస్తుంది. ఖర్చు పెరిగే సూచన ఉంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. గృహ, వాహనాది యోగాలు ఉన్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి. ఉద్యోగ ఫలితం శుభప్రదం. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. ఇష్ట కార్యాలు పూర్తవుతాయి. నూతన బాధ్యతలను చేపడతారు. స్పష్టత వస్తుంది. ధనధాన్య లాభాలు సూచిస్తున్నాయి. మంచి భవిష్యత్తు ఉంటుంది. దేనికి వెనుకాడవద్దు. బంధువుల ద్వారా మేలు జరుగుతుంది. తగాదాలు పెట్టేవారు ఉంటారు. ఆవేశపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది.
వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం ఉంటుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మానసికంగా చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు తొలగుతాయి. కొత్త పనులను ప్రారంభించడానికి మంచి సమయం. గృహంలో జరిగే మార్పుల వల్ల సంతృప్తిగా ఉంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. విజయం లభిస్తుంది. దైవ బలంతో ఒక పని పూర్తవుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు. సాహసోపేతమైన నిర్ణయంతో ఆర్థిక లాభం చేకూరుతుంది. అప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. తగినంత విశ్రాంతి అవసరం. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. ప్రశంసలు ఉంటాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అదృష్ట యోగం ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. గ్రహాలు అనుకూలిస్తుంటాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయ, ఉద్యోగ సంబంధ విషయాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వివాహానికి, సంతానానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు తీరుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు పర్వాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు. రుణాలు తీరుతాయి. ఆప్తులతో సఖ్యత ఏర్పడుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల కలిసి వస్తుంది. కుటుంబ విషయాలందు ఆసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్తగా పనులు పూర్తి చేయాలి. విఘ్నాలు అధికమవుతాయి. బుద్ధి బలం రక్షిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మొహమాటంతో సమస్యలు ఎదురవుతాయి. అవసరాలకు తగ్గట్టు అభిప్రాయాలను మార్చుకుంటూ పనిచేయాలి. కాలం అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడికి గురికాకుండా ఓర్పుతో పనులు పూర్తి చేయాలి. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. సహనంతో వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఉత్తమ భవిష్యత్తుకు పనికొచ్చే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఏదైనా చేయడానికి సరైన సమయం ఉందని మాకు తెలుసు. అయినప్పటికీ ఏదైనా చేయాలనుకుంటే తక్షణమే దాన్ని అమలు చేయాలి. హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు ఈరోజు మీకు సత్ఫలితాలుగా మారబోతున్నాయి. కొన్ని సందర్భాల్లో తెగించి ముందుకు నడవాల్సి ఉంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారం పర్వాలేదు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వస్తు లాభాలు పొందుతారు. మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత సానుకూలత లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. విష్ణు సహస్రనామం చదవండి. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు రాశి వారు ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెట్టాలి. ఆకస్మిక ధనలాభం ఉంది. గౌరవం లభిస్తుంది. మంచి వార్త వింటారు. మానసిక శక్తి పుష్కలంగా ఉంటుంది. లక్ష్మి అనుగ్రహంతో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఉద్యోగంలో పేరు వస్తుంది. అశాంతికి కారణమయ్యే అంశాలు తలదూర్చవద్దు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆనందంగా కాలం గడుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించాలి. పక్కదోవ పట్టించేవారు ఉంటారు. అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. కష్టాలు తొలగుతాయి. ఈరోజు మీరు ఊహించని వ్యక్తి మిమ్మల్ని కలుసుకుంటారు. మీరు సాధారణంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను బెదిరించడం వలన వారు మీకు దూరమవుతారు. కొందరు మీ సాయం కోరి వస్తారు. వారితో సఖ్యతగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సంప్రదించారని గుర్తుంచుకోండి. ఉద్యోగులకు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి.
దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. తగిన పెళ్లి సంబంధం కోసం ప్రయత్నాలు మొదలు పెడతారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో మీ హోదాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ధర్మ కార్యాలు చేయడమందు ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి గొప్ప శుభయోగాలు ఉన్నాయి. దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే ధనలాభం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా త్వరగా పూర్తవుతుంది. మంచి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. నూతన విధానాలతో సత్వర విజయం పొందుతారు. సాధించాల్సిన అంశాలు స్పష్టమవుతాయి. అదృష్ట ఫలాలు అందుతాయి. అదృష్ట ప్రాప్తి ఉంది. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. గృహ వాహన యోగాలు ఉన్నాయి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. ఎవరికైనా హామీలు ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ప్రేమ వ్యవహారాలు నత్తనడకన నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తోంది. అద్భుత ఫలితాలు సాధిస్తారు. అభీష్ట కార్య సిద్ధి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ముఖ్య వ్యక్తుల సూచనలతో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధైర్యంగా పనులు ప్రారంభించండి. శాశ్వతమైన శుభ ఫలితాలు సాధిస్తారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. గతం కంటే ఉత్తమమైన జీవితం లభిస్తుంది. భూలాభం ఉంటుంది. ముఖ్య కార్యాలు పూర్తవుతాయి. పనుల్లో స్పష్టత వస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. స్వయంగా నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు. తోటివారి సహకారం లభిస్తుంది. మీరు ఈరోజు మీ కాళ్ల మీద నిలుచుకునేందుకు ప్రయత్నిస్తారు. గత కొంతకాలం నుంచి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని భావిస్తారు. మీకు ఇష్టమైన వారితో సమయాన్ని గడపాలని ప్లాన్ చేసుకుంటారు. రుణయత్నాలు ఫలిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయడం ఉత్తమం. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఉద్యోగ లాభం ఉంటుంది. వాహన యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలంగా సాగుతాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. ఇష్టదైవాన్ని ధ్యానించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక ముఖ్య గమనిక: ఈ 12 రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.